బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు విమర్శించారు. రాష్ట్ర గవర్నర్ చేత బిల్లు ఆమోదం చేయించకుండా ఢిల్లీలో ధర్నాలు ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం తప్ప బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ సర్కారుకు లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలంతా పాల్గొన్నారన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే పూర్తి తప్పుల తడకలా ఉందని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే మంత్రులు ఢిల్లీ బాట పట్టారంటున్న వకులాభరణం కృష్ణమోహన్ రావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటికే 2 సార్లు కూడా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తామని కూడా చెప్పింది. కానీ ఈ రోజు మంత్రులు ఎవరైతే కొండా సురేఖతో పాటు పొన్నం ప్రభాకర్ కు సంబంధించిన ఇటు బీసీ సభ్యులంతా కూడా ఢిల్లీలో ధర్నా చేసేందుకు వెళ్లారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్ద ఆమోదం తెలుపనే లేదు, పూర్తిగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటూ కూడా ఇప్పటికే బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ గారు మనతో పట్టినారు. సార్, రాష్ట్ర ప్రభుత్వం బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల పెంపు పైన 2 సార్లు తీర్మానం చేసింది. ఈ రోజు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడము, ధర్నా చేయడము, లేదా 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరడము, పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాలని చెప్పడం, ఇదంతా గొప్ప విషయం, మనం కాదనము. ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్దిగా తీసుకుందాం. కానీ ముందు 2 శాసనసభ శాసన మండలి ఏదైతే బిల్లులను ఆమోదించిందో ఏకగ్రీవంగా, వాటిని గవర్నర్ గారికి పంపించి వారి ఆమోదం తీసుకున్న తర్వాత అవి రాష్ట్ర చట్టాలు అయిన తర్వాత ఈ రాష్ట్ర చట్టాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి ప్రొటెక్షన్ గా ఉండడానికి మీరు 9వ షెడ్యూల్లో చేర్చమని చెప్పి కేంద్రాన్ని కోరితే బాగుండేది. అలా కాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మేము ఒత్తిడి చేస్తున్నాం, చేయడానికి మేము ఢిల్లీ వెళ్తున్నాం, మా పని అయిపోయింది, మేము చేయాల్సిందంతా మేము చేసినాం అనేటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది. కొంతమంది మా నాయకులు, మా బీసీ సంఘం నాయకులు, ప్రభుత్వం మరి ఇక్కడ బిల్లులు పెట్టింది కదా, ఇంకా కేంద్రమే చేయాలా కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో పాపం వాళ్ళు ఢిల్లీ పోతున్నారు, ధర్నా చేస్తున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, మేము కాదనటం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా మా పని అయిపోయింది, కేంద్రం పని అని చెప్పడం అది తప్పుదోవ పట్టించడము. మీ పని ఎక్కడైంది? ఇక్కడ గవర్నర్ గారు ఒప్పుకున్నారా? బిల్లుల మీద సంతకాలు పెట్టిండా? రాష్ట్ర చట్టాలు అయినాయా? రాష్ట్ర చట్టాలు అయిన తర్వాత రాజ్యాంగమే మీకు లోకల్ బాడీస్ లో ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేసేటటువంటి అధికారం మీకు ఇచ్చింది కదా. ఆ అధికారాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు అమల్లోకి తెస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా మనం గౌరవించే వాళ్ళం. అట్లా కాకుండా మొత్తం సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ముందుకు పోతుంది కాబట్టి మేము ఆందోళన చెందాల్సి వస్తూ ఉన్నది. 2 సార్లు చేసినటువంటి సర్వే పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడాన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు మా నాయకులు, మా బీసీ సంఘం నాయకులు దీన్ని టేకప్ చేశారు. నేను కాదనలేదు. మా వాళ్ళు ఏంది, ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని మా బీసీ సంఘాల పట్టు, మా నాయకులందరూ కూడా పోతున్నారు. దాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఆలోచనను తప్పుపడతా ఉన్నా. ఎందుకంటే వాళ్లకు మా పని అయిపోయింది, ఇక మీ పనే మిగిలింది, కేంద్రం పని మిగిలింది, మీరు కొట్లాడి తీసుకొచ్చుకోండి, కావాల్సిన మీతో కూర్చుంటామని చెప్పి తప్పుదో పట్టించి మా నాయకులందరినీ ఢిల్లీకి పట్టుకుపోయి అక్కడ పోరాటం చేయించే ప్రయత్నం. అంటే రాజకీయ పరమైనటువంటి ఆలోచన తప్ప ఈ బీసీలకు న్యాయం చేయాలనేటువంటి తపన ప్రభుత్వంలో కనిపించడం లేదు. మీరు బీసీలకు న్యాయం చేయాలంటే మీకు అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి, అమలు చేయండి. ఇవాళ సర్వే జరుగుతున్నప్పుడు కూడా బీసీల జనాభా తగ్గిందని చెప్పి మేమందరం అప్పుడు గొడవ చేస్తే రీసర్వే అన్నారు. రీసర్వేలో కూడా మీరు సమగ్రంగా ఇంటింటికి పోయి మళ్ళీ చేసే పని చేయలే. మీరు ఏం చేసినారు? టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినారు, లేకపోతే ఏదన్నా ఆ కార్యాలయాల్లో ప్రశ్నావళి ఉంటుందని చెప్పారు, లేకపోతే మీరు ఆన్లైన్లో చేసుకోమని చెప్పినారు. ఇప్పుడు ఆ విధంగా చేసుకోవడం లేదనే కదా జనాభా తగ్గిందని చెప్పి మేము అంటున్నప్పుడు మీకు చిత్తశుద్ధి లేదు. మీరు జనాభా తగ్గిందని చెప్పినప్పుడు దానికి ప్రామాణికమైనటువంటి పద్ధతులు పాటించి ఆ జనాభాను సక్రమంగా పెంచి ఆ వర్గాలకు మేలు చేయాలనే తపన లేదని చెప్పి సర్వేతోనే తెలిపింది. మళ్ళీ వాళ్ళ మీరు 2 సభల్లో ఆమోదింపజేసిన తర్వాత గవర్నర్ గారిని ఒప్పించి మెప్పించి చక్కగా డాటాను చెప్పి అడ్వకేట్ జనరల్ గారిని, లా సెక్రటరీ గారిని, రాజ్యాంగ నిపుణులను ఈ బిల్లులను పట్టుకుపోయి ఈ డాటాను పట్టుకుపోయి అయ్యా మేము ఇంత పని చేసినాం, ఇగో ఈ విధంగా మేము 42% రిజర్వేషన్లు స్థిరీకరించడానికి ప్రయత్నం చేసినాం, 50% దాటినప్పటికీ ఇవి నిలబడతాయి. సుప్రీంకోర్టులో మనకు ఇందిరాసాని కూడా ఏం చెప్పింది? ఇందిరాసాని కేసులో 50% దాటాలంటే ఎక్స్ట్రాడినరీ పరిస్థితులు కావాలన్నారు. ఈ ఎక్స్ట్రాడినరీ పరిస్థితులంతా కూడా ఈ చేసినటువంటి కుల గణన ద్వారా మేము నిర్ధారించగలిగినామని చెప్పి గవర్నర్ గారి దగ్గర పోవాలి కదా. ఢిల్లీకి ఎందుకు పోతున్నారు మీరు? ఇది పూర్తి విరుద్ధమైనటువంటి విధానం, పూర్తి వ్యతిరేకమైనటువంటి విధానం. రాజకీయ పరంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయాలనేటువంటి తపన రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించడం లేదు. మొదటి నుండి తప్పుల మీద తప్పులు చేస్తుంది. క్వశ్చనేరు తప్పే,
సర్వే చేయడం తప్పే. బిల్లులు పెట్టినప్పుడు కూడా దానికి కావాల్సినటువంటి డెడికేటెడ్ కమిషన్ లోకల్ బాడీస్ కు రిపోర్ట్ ఇస్తుంది. బీసీ కమిషన్ విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తుంది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా అదే రోజు వచ్చి నమోదు చేయించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సర్వే ఏదైతే ఉందో కులగణనకు సంబంధించి చాలా మంది కూడా ఇష్టపడలేదు. తమకు వచ్చేటువంటి పథకాలు ఆగిపోతాయి, తమకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే నిధులు కావచ్చు, అవన్నీ కూడా ఆగిపోతాయని మీమాంసలో ఉన్నారు. చాలా మంది కూడా బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఈ సర్వేలో పాల్గొనలేదు. 2 సార్లు చేసినటువంటి విధానం కావచ్చు సమగ్ర కుటుంబ సర్వే తప్ప, లేదంటే బీసీ కమిషన్ కు సంబంధించినటువంటి ఇప్పుడు చేసినటువంటి ఈ సర్వే తప్ప అని భావిస్తున్నారు? 100% ఈ సర్వే తప్పు. ఎందుకంటే మీరు ఇంటింటికి పోయి 3 కోట్ల జనాభా లెక్కించినామని చెప్తా ఉంటే ఇవాళ బీసీలంతా ఏమంటున్నారు, బలహీన వర్గాలు ఏమంటున్నారు, మా లెక్కలు రాలేదంటే మా లెక్కలు రాలేదని చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏమిటి? మరి ఆనాడు కేసీఆర్ గారు ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే చేస్తే దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆ చేసినటువంటి కసరత్తు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నమోదైంది. ఇవాళ ఈ సర్వేలో ఎంతమంది పాల్గొన్నారండి? ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉన్నారు, వరుస పోయినోళ్ళు అక్కడే ఉన్నారు, తాళానేసిన మళ్ళీ అడగలేదు అన్నాడు. ఆ విధంగా లేదే. ఒక్క రోజులోనే లక్షలాది మందిని పెట్టి కేసీఆర్ గారు చేయించారు, సక్సెస్ అయినరు. ఆయన 42% ఇస్తా, 52% ఇస్తా అని చెప్పలే. సంక్షేమ పథకాలు అమలు చేస్తా అని చెప్పిండు, సంక్షేమ పథకాలు అమలు చేసిండు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే 100కు 100% కరెక్ట్. ఆనాడే బీసీలు 51% ఉన్నారన్నారు. ఎప్పుడది? 2014లో. కాబట్టి ఇవాళ మీరు అనవసరంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. మీరు గాలి మాటలు చెప్పి ఇక్కడ ఈ గల్లీలో వదిలిపెట్టి ఢిల్లీలో పోయి కొట్లాడదామంటే ఎవడు పట్టించుకుంటారండి? రాష్ట్ర ప్రభుత్వం తీరును మీరు ఎట్లా చూస్తారు? ఇవాళ ఢిల్లీకి వెళ్ళినటువంటి మంత్రుల తీరును ఎట్లా చూస్తారు? మీరు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సూచన కావచ్చు, సలహా కావచ్చు ఏంటి? నేనేమంటున్నానంటే మా బీసీ సంఘాలు చేసేదానికి నువ్వు మద్దతు ప్రకటించడాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ వాళ్ళని అవేర్ చేసి, అయ్యా మనం రాష్ట్రంలో మన బిల్లులు చట్టం అయిన తర్వాత మనం కొట్లాడదామని నువ్వు చెప్పాలి. గవర్నమెంట్ గా ఇటు ముఖ్యమంత్రి ఇటు మంత్రుల్లో మా పని అయిపోయింది, ఇక మీరు కొట్లాడండి అనే వరకు మా వాళ్ళంతా ఢిల్లీ పోతారు. అసలు గల్లీలో ఉన్నటువంటి విషయాన్ని నువ్వు చెప్పాలి కదా. నువ్వు తప్పుదో పట్టిస్తున్నావని నేను అంటున్నా. బిల్లులు హైదరాబాద్ లో పెట్టుకుని, బిల్లులు గవర్నర్ గారి దగ్గర పెట్టుకుని, బిల్లులను ఆమోదించకుండా, చట్టాలు కాకుండా, అమలు చేయకుండా నువ్వు ఢిల్లీకి పోయి కొట్లాడు అనేటువంటి తప్పు అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా గల్లీలో ఉన్నటువంటి గవర్నర్ కావచ్చు వాళ్ళందరూ కూడా చట్టాలు చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించకుండా ఢిల్లీకి వెళ్లి ఎలా ధర్నాలు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వే ఖచ్చితంగా బోగస్ సర్వేని. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా పాల్గొనలేదు. కాబట్టి గతంలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకు ఇప్పుడు జరిగినటువంటి సర్వేకి పూర్తిగా వేరియేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధిగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్తో ఆమోదం పొందిన తర్వాత, చట్టం చేసిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూడా తాను కోరుతున్నారు. కెమెరామెన్ శ్యామ్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.